మా హోమ్ టూర్ వీడియో కావాలని చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ అయితే చేశారు. సో మీరు అడిగారు కాబట్టి మీకోసం ఈ వీడియో అయితే చేస్తున్నా. ఈ వీడియోలో మా ఇల్లు మొత్తం చూపిస్తా. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మాదైతే పెద్ద బంగ్లా, పెద్ద ఇల్లు అయితే ఏం కాదు. మాదైతే చాలా చిన్న ఇల్లు. ఈ చిన్న ఇంట్లోనే మేము 18 years నుంచి అయితే ఉంటున్నాము. ఇంకా మా ఇంట్లో వచ్చేసి కొన్ని స్పెషల్స్ అయితే ఉన్నాయి. ఆ స్పెషల్ ఏంటో మీకు వీడియో మధ్యలో చూపిస్తా. సో స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూడండి. ఈ వీడియో చూసి మీరు 500 రూపాయలు అయితే గెలుచుకోవచ్చు. దానికోసం ఏం చేయాలంటే ఈ వీడియో మధ్యలో మీకు గోల్డ్ కలర్ లో 8 అనే నెంబర్ డిస్ప్లే అవుతుంది. 1 సెకండ్ డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే నెంబర్ మీరు స్క్రీన్ షాట్ తీసి మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, నషీర్ లైఫ్ స్టైల్ అని, దానికి సెండ్ చేయండి. ఎవరైతే ఫస్ట్ సెండ్ చేస్తారో వారికి 500 అయితే నేను సెండ్ చేస్తా. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోని ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. కానీ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సో అలాగే అందరికీ నేను మీ నషీర్, వెల్కమ్ బ్యాక్ టు నషీర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ అయితే మీకు మా ఇంటి పై నుంచి మా ఊరు ఎలా కనిపిస్తుందో చూపిస్తా చూడండి. సో ఇక్కడ ఒక కానిస్తుంది కదా, ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ అనమాట. జూమ్ చేస్తా చూడండి. ఓ ఇది రైల్వే స్టేషన్ అనమాట. మా ఊరు రైల్వే స్టేషను. ప్రజెంట్ అయితే ప్యాసింజర్ అయితే ఏం నడవట్లేదు, ఓన్లీ గూడ్స్ ట్రైన్ నడుస్తుంది. సో కొంచెం ఇలా వస్తే అది వచ్చేసి సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ అది. ఇంక ఇది వచ్చేసి ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్ అనమాట. నెక్స్ట్ కొంచెం జూమ్ అవుట్ చేసి ఇలా వెళ్తే అక్కడ కొన్ని లైట్గా వాటర్ కానొస్తున్నాయి చూడండి. ఒక్క నిమిషం జూమ్ చేస్తా. ఇక్కడ లైట్గా వాటర్ కానొస్తున్నాయి కదా, ఇది వచ్చేసి మా ఊరి చెరువు అనమాట. సో ఇది కంప్లీట్ మా ఊరి వ్యూ అనమాట, మా ఇంటి దగ్గర నుంచి. ఈ వీడియో చూసేటప్పుడు ఎండ మాత్రం మామూలు లేదు అసలు. బయట టైం వచ్చేసి 5:30 అవుతున్నా కానీ ఎండ మాత్రం ఏం తగ్గలేదు. ఇంకా వేడి తట్టుకోలేక ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నా ఒకటి. ఇది 40 రూపీస్ అంట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంక ఇప్పుడు నేనున్న ఈ ఇల్లు వచ్చేసి మా పెద్ద మామయ్యది. ఇంకా ఇది వచ్చేసి మా ఇల్లు అనమాట. సో మా ఇల్లు అయితే కిందికి వెళ్ళి చూపిస్తా చూడండి ఒకసారి. ఇది మా ఇల్లు, ఇది మా ఇంటి టెర్రస్. ఇది మా పెద్ద మామయ్య ఇల్లు. నైట్ టైం బోర్ కొట్టినప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చొని ఇంకా రీల్స్ అలా చూస్తూ ఉంటాను అనమాట. సో ఇది పైనుంచి డాబా పై నుంచి మా ఇల్లు వ్యూ. అది కిందికి వెళ్తా చూడండి. ఓ ఇవి మా ఇంటి మెట్లు కిందికి వెళ్ళడానికి కిందికి వెళ్తున్నా. సో మా ఇంటి పక్కన అంకుల్ వాళ్ళకైతే 2 ఏసీలు ఉన్నాయి. ఒకటి అదొకటి 2. మా ఇంట్లో మాత్రం ఏసీ లేదు. ఇలా చూసినప్పుడే ఒక బీకి మా ఇంటికి పెట్టుకోవాలనిపిస్తుంది. కానీ అలా చేయలేం కదా, తీసుకుంటాం మనం కూడా తొందరలోకి ఏసీ. సో కిందికైతే వచ్చేసా. ఫస్ట్ బయటికి వెళ్ళి బయట నుంచి చూపిస్తా చూడండి. ఇంకా ఇది మా బజారు. ఇది వచ్చేసి ఏం చేస్తాను అది ఉంది కదా, అది కనకదుర్గ టెంపుల్. దాని ఎదురుగా గల్లీలోనే మా ఇల్లు. సో ఇది మా ఇల్లు, ఇది తెలిసింది కదా, ఇది నా బైక్. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి మా ఇల్లు ఎలా ఉందో చూపిస్తా చూడండి. సో డోర్ దిగానే ఫస్ట్ మనకైతే గార్డెన్ ఉంది. ఇటు సైడ్ గార్డెన్ ఉంది. ఈ గార్డెన్లో చాలా చెట్లు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు లాస్ట్లో. స్టార్టింగ్ ఎంటరింగ్లో ఇది ఉంటుంది మనకి ఒక ట్యాంక్, వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఇది. సో దీంట్లో ఎప్పుడు వాటర్ మాత్రం ఫుల్గా ఉంటాయి. మాకు వాటర్ కొరత లేదనమాట. ఫస్ట్ ఇల్లు చూపిస్తా, దాని తర్వాత మీకు గార్డెన్లో ఉండే చెట్లన్నీ చూపిస్తా. సో యాక్చువల్గా ఇది కిచెను, ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. సో అటు సైడ్ అది వాష్రూము. ఫస్ట్ కిచెన్ చూపిస్తా లోపలికి వెళ్ళి. సో కిచెన్కి ముందున్న హాల్ అయితే ఇది. సో ఈ డెకరేషన్ అయితే మా సిస్టర్ మ్యారేజ్కి చేసింది. నెక్స్ట్ ఇక్కడ నార్మల్గా కూర్చోడానికి ఒక చిన్న మంచం. నెక్స్ట్ ఇది ఎండాకాలం కొంచెం కూల్గా ఉండడానికి ఈ వాటర్కి యూజ్ చేస్తామన్నమాట మేము. ఫ్రిడ్జ్లో వాటర్ కన్నా కుండ వాటర్ ఎక్కువ తాగుతాము. నెక్స్ట్ ఇది బియ్యము. నెక్స్ట్ మిర్రర్ ఒకటి. దాని తర్వాత కిచెన్ లోపలికి వెళ్తే డోర్ తీస్తే కిచెన్ ఉంది మనకి. కిచెన్లో స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్లో ఇలా గిన్నెలు ఇవి ప్లేట్లో పెట్టుకోవడానికి ఒక చిన్న స్టాండ్. దాని తర్వాత వాటర్ క్యాన్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ ఉంది, ఒక చెక్క స్టాండ్. దానిపైన వాటర్ క్యాన్స్ పెట్టుకుంటూ ఉంటాము. నెక్స్ట్ ఇది స్టవ్. ఇది ఉంది కదా, ఇది మొత్తం స్టిక్కరింగ్ అనమాట. ఇలా తీస్తే వచ్చేస్తుంది ఇది. ఈ స్టిక్కరింగ్ నేను అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. యాక్చువల్లీ అంతే 220 రూపీస్ ఏమో పడింది ఇది.
ఒకటి 2 3 సెట్స్ అయితే కవర్ చేసింది. సారీ 2 సెట్స్ అయితే కవర్ చేసింది అటు ఇటు. నెక్స్ట్ ఇవి వచ్చేసి చిన్న చిన్న పప్పు డబ్బాలు అనమాట. దీంట్లో చక్కెర ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకుంటా ఉంటాం బేసిక్గా. నెక్స్ట్ ఇవి ఇంట్లో ఏమన్నా పెద్ద ఫంక్షన్స్ జరిగినప్పుడు, బిర్యానీ అలా చేసుకున్నప్పుడు పెద్ద గిన్నెలు అయితే కిందికి తీస్తాము, అయితే నార్మల్గా పైన ఉండిపోతాయి. నెక్స్ట్ ఈ కవర్ చాలా స్పెషల్, ఎందుకంటే దీంట్లో ఈ కవర్లో ఖురాన్ ఉంటుంది. నెక్స్ట్ మా మమ్మీ హ్యాండ్ బ్యాగ్స్ ఇవి. నెక్స్ట్ ఇవి చిన్న టేబుల్, చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఈ టేబుల్ మీద ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్. సో ఫ్రిడ్జ్ లోపల కూడా చూపిస్తుండండి, కానీ ఫ్రిడ్జ్ లోపల ఏముండవు, ఖాళీ ఉంటుంది. ఎందుకంటే వీడియో షూట్ చేస్తున్నాను, నేను ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ చేయించా, చూసారు కదా. ఇంకా చూపిస్తా ఆగండి కరెక్ట్గా. ఫ్రిడ్జ్ లోపల అయితే ఏం లేవు, ఏం ఉండవు కూడా, ఎందుకంటే చెప్పారు కదా వీడియో తీస్తున్నాను మొత్తం క్లీన్ చేయించిన ఫ్రిడ్జ్ అంతా. నెక్స్ట్ ఇవి చిన్న కొంచెం డైనింగ్ సెట్. ఇవన్నీ కొన్ని స్పెషల్స్ ఉంటాయని చెప్పాయి కదా, ఆ స్పెషల్స్లో ఇవి కొన్ని అనమాట. ఇది వచ్చేసి నాకు నా 7th క్లాస్లో ఉన్నప్పుడు టర్మిస్ మైనార్టీ స్కూల్, నేను అప్పుడు షటిల్లో వచ్చింది ఫస్ట్ ప్రైజ్. ఇది స్టిక్కరింగ్ అంతా పోయింది, అది వేరే విషయం. నెక్స్ట్ ఇది అండ్రా కాలేజీలో ఉన్నప్పుడు స్టేట్ 2nd వాలీబాల్కి వచ్చింది ఇది, ఈ కప్ వచ్చేసి. నెక్స్ట్ ఇది మా డాడీది, ఇది కూడా చెప్తే ఎందుకు ఇచ్చారో, ఇది పక్కకు పెట్టి. నెక్స్ట్ ఇది వచ్చేసి నా డిస్ట్రిక్ట్ ఫస్ట్ కానిస్తుంది కదా, డిస్ట్రిక్ట్ లెవెల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2022-23 నాగార్జున సాగర్. ఇది వాలీబాల్లో ఫస్ట్ ప్రైజ్, మాకు డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్రైజ్ ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇరిగిపోయింది. నెక్స్ట్ ఈ స్టార్ది కానీ వస్తుంది కదా, ఈ స్టార్ది మా డాడీకి అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఈ రెండు కూడా మా డాడీయే, ఒకసారి చూడొచ్చు మీరు. 2020 అవార్డ్ ఆఫ్ అచీవ్మెంట్. ఇవి ఎందుకు ఇచ్చారంటే ఇది ఉంది కదా, ఈ రెండు ఎందుకు ఇచ్చారంటే, మా డాడీ వచ్చేసి ఈ కంపెనీ ఉంది కదా, శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్, దీంట్లో అయితే మార్కెటింగ్ ఆఫీసర్ అనమాట. ఇప్పుడు కాదులేండి, అప్పుడు వర్క్ చేసినప్పుడు ఎక్కువ ప్లాట్స్ సేల్ చేసినప్పుడు మా డాడీకి ఇచ్చారు ఇదొకటి, అదొకటి. నెక్స్ట్ ఇంకొంచెం కిందికి వస్తే కొన్ని గిన్నెలు ఉన్నాయి, అలాగే ఇలా సరుకులు ఉంటాయి కదా, డైలీ యూజెస్ సరుకులు, అవన్నీ ఈ సెల్ఫ్లో ఉంటాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి దాంట్లో చింతపండు ఉంది, ఇవి కారం పెట్టుకునేది. నెక్స్ట్ వచ్చి కొన్ని గిన్నెలు, ఆ సామాన్లు ఇవి ఉన్నాయి. ఇక్కడ గ్యాస్, దానిపైన గ్యాస్ స్టవ్, అంతే. దీంట్లో కిచెన్లో చూపడానికి అయితే ఏం లేవు. నెక్స్ట్ బయటికి వెళ్ళి చూపిస్తా చూడండి. ఇలా ఈ డెకరేషన్ అంతా చెప్పే కదా, మా సిస్టర్ మ్యారేజ్ చేసింది ఇదంతా. నెక్స్ట్ సో ఇక్కడ ఇది చూపుడైతే మర్చిపోయా మీకు, ఇది వచ్చేసి నా డిప్లొమా ఐడి కార్డ్ అనమాట. ఇది అండ్రా కాలేజ్ అప్పుడు నేను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇందాక మా డాడీది చూపించా కదా మీకు, రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తారని, ఇది మార్కెటింగ్ ఆఫీసర్ ఐడి కార్డ్ ఇది కూడా అదే. ఇది వచ్చేసి నాకు మా సన్నా కాలేజీలో, ఇప్పుడు చదువుతున్న కాలేజీలో వచ్చేసి ఫ్రెషర్స్కి ఇచ్చారనమాట, దగ్గరుండి చూసుకున్నాను, స్టేజ్ పైకి పిలిచి మరి ఇచ్చారు ఇది. ఇక్కడ కొన్ని కీ చైన్స్ అవి పెట్టుకోవడానికి 4 అవి అయితే ఉన్నాయి. ఇది మా క్యాప్, క్యాలెండరు, అది నా కూలెంట్ ఆయిల్ బైక్ది. నెక్స్ట్ ఇవి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, దీని కింద కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. గ్యాస్ స్టవ్, అది ఏముంటుందని కడాయి అని అంటారు, నాకు తెలియదు. కడాయి ఒకటి, చిన్న స్టూల్ ఒకటి, చెప్పులు అవి ఉన్నాయన్నమాట. అంతే ఈ రూమ్లో. సో కిచెన్ అయితే మొత్తం చూపించాలని అనుకుంటున్నా. ఇప్పుడు పక్కన బెడ్రూమ్ చూపిస్తా చూడండి. ఇలా పక్కకి వెళ్తే సో బయట వాషింగ్ మిషన్, ఇది బట్టలు తుడడానికి. నెక్స్ట్ అది పాడైపోయిన కూలర్ అనమాట, మీరు ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు అది. నెక్స్ట్ ఇది మన బయట నుంచి బెడ్రూమ్. ఇక్కడ డెకరేషన్ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ డెకరేషన్ అంతా నేను మా ఉమ్మర్ గారి దగ్గర నుండి చేసామన్నమాట. ఇది మా సిస్టర్ మ్యారేజ్ చేసింది, ఇది కూడా చూస్తున్నారు కదా, మొత్తం మా సిస్టర్ మ్యారేజ్కి చేసిందే. ఈ రెండు వచ్చేసి మా సిస్టర్ నేము, అలాగే మా బావగారి నేమ్. ఇది మా సిస్టర్ నేమ్ వచ్చేసి నజీఫా, మా బావగారు వచ్చేసి అజీము. NLOVE అని వేసాము. మా సిస్టర్ నేమ్ ఉంది కానీ మా బావ నేమ్ మొత్తం పోయిందనమాట. సో బయట నుంచి అయితే చుట్టానికి ఇలా ఉంటుంది. ఇవి టవల్స్ వేసుకుని 2 దండాలు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఈ కూలర్ని అయితే మీరు చూసే ఉంటారు, కొత్త కూలర్ మనం రీసెంట్గా తీసుకున్నాం. అది ఇంతసేపు ఇక్కడే పడుకున్నా ఎడిటింగ్ చేసి కూలర్ వేసుకుని, ఎందుకంటే
బయట ఎండ మాత్రం మామూలు లేదు అసలు, చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు రికార్డింగ్ చేసి నా ఫోన్ కూడా చాలా అంటే చాలా హీట్ అవుతుంది అసలు. ఎక్స్పోర్టింగ్ చేసేటప్పుడు నా ఫోన్ అది వీడియో క్లిప్ ఉంటుంది కదా, ఆ క్లిప్ను వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, ఎందుకంటే అంత హీట్ అవుతుంది ఫోను. ఇంకా దీని లోపలికి వెళ్తే ఇదొక మిర్రరు చూసుకోవడానికి, ఇక్కడ పౌడర్లు అవి ఉన్నాయి. ఇది 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 చూపించాలి మీకు. ఇది మా మమ్మీ మిషన్ అన్నమాట. మిషన్ మా మమ్మీ అయితే మిషన్ కుట్టిద్ది, మా మమ్మీ మిషన్ అయితే. ఇంకోటి చూపిస్తా చూడండి, ఈ కత్తెర ఉంది కదా, వచ్చేసి అస్సలు టచ్ చేయని అస్సలు టచ్ చేయనివ్వదు నన్ను, ఎందుకంటే ఇది చాలా షార్ప్ ఉంటుంది అసలు. ఇది ఏం కంపెనీ, ROC కంపెనీ అంట. ఈ సీజర్ని మొత్తం అస్సలు పట్టుకునేది నన్ను, ఎందుకు నాకైతే అర్థం కాదు. నేను ఎప్పుడు క్లాత్ కట్ చేయాలన్నా ఇదే ఇస్తుంది నాకు, దీంతో కట్ చేయమని చెప్తుంది. అది అంతగానో దీనిలో స్పెషల్ ఉంది నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఇక్కడ పెట్టేసి ఇంకా ఫైనల్గా లోపలికి వెళ్ళిపోదాము. 3, 2, 1 గో. సో ఇది బెడ్రూమ్ అనమాట. పైన ఇది కూడా డెకరేషన్ అప్పుడు మా సిస్టర్ మ్యారేజ్ అప్పుడు చేసిందే, బయట నుంచి ఇది. నెక్స్ట్ ఇక్కడ బట్టలు మా షర్ట్స్ ఆరేయడానికి ఇక్కడ హ్యాంగరు, అట్లా ఒక 3 నెయిల్స్, ఇటు 3 నెయిల్స్ అది కొట్టాము. ఇక్కడ షర్ట్స్ అవి ఆరేసుకుంటాము. నెక్స్ట్ దుప్పట్లు ఇక్కడ ఉంటాయి. ఇంకా పైన సన్సెట్ పైన అయితే ఒక రైస్ కుక్కరు, ఇది డిన్నర్ సెట్ ఒకటి, చేపలు 4, చైర్స్, నెక్స్ట్ అవి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇది బెడ్రూమ్లో ఇదే బెడ్. కానీ ఇది బెడ్రూమ్ కన్నా ఇది నా స్టూడియో అనుకోవచ్చు, ఎందుకంటే నేను వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇక్కడే కూర్చొని ఇస్తా. ఎందుకంటే ఈ రూమ్ మొత్తం కంప్లీట్గా ప్యాక్ అయి ఉంటుంది, 4 సైడ్స్ ఎలా చూసినా ప్యాక్ అయి ఉంటుంది. అలా ప్యాక్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ రాదు, నెక్స్ట్ బయట డిస్టర్బెన్స్ కూడా ఏం రాదు. సో ఇక్కడే కూర్చొని చేస్తా. ప్లగ్ బాక్స్ ఇక్కడే ఉంటుంది, కానీ ఇప్పుడు బయట పెట్టా కూలర్ పెడదామని. నార్మల్గా అయితే ప్లగ్ బాక్స్ ఇక్కడే ఉంటుంది. ఇది ఇంకా బెడ్రూమ్ ప్లస్ ఎడిటింగ్ రూమ్, మన స్టూడియో అనుకోవచ్చు అనమాట ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి బీరువా, ఇంకా దీంట్లో మనీ అవి బట్టలు కొన్ని ఉంటాయి. నెక్స్ట్ ఇవి సెల్ఫ్లు ఉన్నాయి, ఈ సెల్ఫ్లో ఉన్న యాక్సర్ హెల్మెట్, నెక్స్ట్ కొన్ని ఐటమ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, ఈ బుక్స్ కొన్ని. నెక్స్ట్ ఇది వచ్చేసి మా సెల్ఫ్లో మా బట్టలు అనమాట, అన్ని బట్టలు పెట్టుకునేది. మాకైతే ఇదే బీరువా, అది యూజ్ చేయము ఎక్కువ, ఇదే బీరువా, దీంట్లో అన్నీ ఉంటాయి బట్టలన్నీ. ఇది ఇంకోటి చూపిస్తుంది చూడండి, కింద నాకు ఒక సూట్ కేసు, ఎగ్జాక్ట్గా నా మంచం కింద ఒకటి పెట్టుకున్నాను నేను సూట్ కేసు. దీంట్లోనే నా చెదారం అంతా దీంట్లో ఉంటుంది, నా చెత్త అంతా, బుక్స్, ఈ వైర్స్, దీంట్లో ల్యాప్టాప్, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇంకోటి చూపిస్తుంది చూడండి, నాకు ఎన్ని పౌచులు ఉన్నాయో, నా ఫోన్కి ఎన్ని పౌచులు పెట్టండి. 1, 2, ఇది పోయింది, 3, 4, 5, మొత్తం 5 పౌచులు ఉన్నాయి అంతే. 5 పౌచులు ఉన్నాయి. ఈ 5 పౌచుల్లో ఈ పౌచ్ ఎక్కువ వాడతాను నేను, ఈ పౌచ్ ఎక్కువ వాడదా. అసలు ఇప్పుడంటే ఎండాకాలం కాబట్టి అసలు పౌచులు వాడలేదు, చాలా హీట్ అవుతున్నాయి అని. నార్మల్గా అయితే ఈ పౌచ్ వాడతా. నెక్స్ట్ కొన్ని బుక్స్ ఉన్నాయి. ఇంకోటి చూపిస్తా, దీని కింద ఇంకోటి ఉంటుంది. అబ్బా, ఇది అసలైంది. నా చిన్నప్పుడు మొత్తం సంసారం అంతా దీంతోనే జరిగేది. ఇప్పుడంతా ఏమంటారు దీన్ని బూజు పట్టుకుపోయిందిలే, కానీ దీంట్లో కూడా బుక్స్, ఈ వైర్స్, ఇది చూడండి ఈ చెత్త. నెక్స్ట్ ఇది ఇప్పుడు వాచ్ కొన్నప్పుడు ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేసి SSD, దీంట్లో ఉంది, ఇది వర్క్ చేస్తుందో తెలియదు నాకు కూడా, వర్క్ చేస్తుంది అనుకుంటా ఐ థింక్. సో ఇది దీంట్లో ఉన్న చెత్త. ఈ చెత్త మాత్రం నేను ఎప్పుడు బయటపడేయను, చిన్నప్పటి నుంచి సేమ్ అలానే ఉంది, అక్కడే ఉంది అది, దాన్ని తీయని కూడా దీని బయటికి. సో ఓవరాల్గా ఇది మా బెడ్రూమ్ అనమాట. సో చెప్పా కదా, ఇక్కడే కూర్చొని నా ఎడిటింగ్, నా వాయిస్ ఓవర్ మొత్తం ఇక్కడే చేస్తాను నేను. నాకైతే ఎలాంటి స్టూడియో లేదు, ఎలాంటి సపరేట్ రూమ్ కూడా లేదనమాట. సో ఇది ఓవరాల్గా. ఇప్పుడు మీకు మా స్పెషల్ అయిన, మా ఇంట్లో మొత్తానికి స్పెషల్ అయిన మా గార్డెన్లో కొన్ని కాదు, ఒక చెట్టు అయితే చూపిస్తా, అది చూడండి. సో
ఇది మా బయట సైడ్ గార్డెన్ అనమాట. చెప్పాలంటే మా ఇంటి మొత్తానికన్నా మా గార్డెనే ఎక్కువ ఉంటుంది స్పేస్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాము. గోంగూర చెట్లు, బంతిపూల చెట్లు, నెక్స్ట్ ఇదో రోజ్ చెట్టు, అది ఏమంటారు సబ్జా చెట్టు, అది ఇది ఇది ఈ 2 సబ్జా చెట్లు. నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇది హైబ్రిడ్ జామకాయ చెట్టు అది. నెక్స్ట్ ఇది వచ్చేసి సపోటా, ఇది నాటు సపోటా అనుకుంటా, నాటు సపోటా చెట్టు ఇది. ఇది వచ్చేసి ఇది నాటు జామకాయ అనమాట. ఇది చిన్నగా ఉంటాయి చూడండి, చూపిస్తా. ఇంత చిన్న కాయలు ఉంటాయి కానీ టేస్ట్ మొత్తం సూపర్ ఉంటాయి. చిన్న కాయ ఉంది కదా, ఈ చిన్నగా ఇంతే ఉంటుంది. ఇదే టేస్ట్ చాలా స్వీట్ ఉంటుంది. అది ఆ కాయ, ఆ చెట్టు కాయ ఉంది కదా హైబ్రిడ్ది, అది ఇంతలా ఉన్న టేస్ట్ ఉండదు అసలు. నెక్స్ట్ ఇది మామిడికాయ చెట్టు, ఇది వచ్చేసి పప్పాయి చెట్టు. ఇటొకటి, ఇక్కడ ఒకటి, మళ్ళీ అక్కడ ఒకటి ఉంది. సో మా సైడ్ అయితే కోతులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మా మమ్మీ కొంచెం దూరంగా ఉన్నప్పుడు కోతులకు కాని రాకుండా క్లాత్ అయితే కట్టింది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తా. మళ్ళీ ఇది కూడా సబ్జా చెట్టు. ఇది ఉంది కదా, ఈ తీగంతా దనసగడ్డ చెట్టు, అంటే స్వీట్ పొటాటో అంటారు కదా, అది ఇదంతా. ఇది ఉంది కదా, ఇది ఏమంటారు దీన్ని కాగడం వల్ల ఏదంటారు ఈ చెట్టు. ఇవి కూడా ఎక్కువ ఉంటాయి మా ఇంట్లో. జామకాయ చెట్టు, పప్పాయి చెట్టు. ఈ చెట్టు నేను చెప్పింది స్పెషల్ అన్నిటికన్నా. ఒకటి ఇదొక చెట్టు, నెక్స్ట్ ఇటు సైడ్ వస్తే ఇదొక చెట్టు, అదొక చెట్టు, అదొకటి, ఇవి 4, ఇదొకటి 5, ఇదొకటి చిన్నది 6, ఇదొకటి 7. ఈ 7 చెట్లు చాలా చాలా అంటే చాలా స్పెషల్ మా ఇంట్లో. సో ఈ 4 చెట్లు, అక్కడ 3 చెట్లు, ఈ 3 చెట్లు, ఈ యొక్క 4 చెట్లు ఎందుకు స్పెషల్ అంటే, ఈ చెట్లు వచ్చేసి శ్రీగంధం చెట్లు అంటారు తెలుసా, వైట్ శాండిల్ డార్క్ చెట్లు అనమాట. ఒక 10 to 12 ఇయర్స్ అయిన తర్వాత దీన్ని కట్ చేస్తే మంచి అమౌంట్ అయితే వస్తాయి. ఇప్పటికీ వేసి ఒక 5 to 6 ఇయర్స్ అవుతుంది అంతే. దీనికి డబల్ సైజ్ వేస్తే అప్పుడు కట్ చేయొచ్చు దీన్ని సైజ్ ఇప్పుడు కొంచెం ఉందన్నమాట, ఉంటుంది. దానికి డబల్ సైజ్ అయితే అప్పుడు కట్ చేయాలి. దాన్ని కట్ చేస్తే ఒక చెట్టుకి ఒక 10 to 12 lakhs అయితే వస్తాయి. దాని తర్వాత ఇంకొక రోజ్ చెట్టు, ఇది పింక్ ఫ్లవర్తో బాగుంది చూడటానికి. ఇవి కాకడం వల్ల చెట్లు కొన్ని. ఇవి గోంగూర చెట్లు, ఇంతవరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా గోంగూర చెట్లు. పప్పాయి చెట్టు, కరివేపాకు చెట్టు. ఇది వచ్చేసి పనసకాయ చెట్టు అనమాట, జాక్ ఫ్రూట్ ఉంటారు కదా, పనస చెట్టు ఇది. నెక్స్ట్ ఇవి కూడా గోంగూర చెట్లే, శ్రీగంధం చెట్టు, అవి కలమంద, అలోవీరా అవి. నెక్స్ట్ ఇంతవరకు ఈ చెట్లన్నీ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ చెట్లన్నీ కాకడ మల్లలు. ఏమంటుంది దీన్ని కాకడ మల్లలు అనుకుంటారంట. ఇవి వైట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, కాకడ మల్ల ఫ్లవర్స్ ఏమంటారు వీటిని, ఇవి. నెక్స్ట్ ఇది వచ్చేసి మందారం చెట్టు, ఇది ఇంకో రోజ్ చెట్టు, అది పెద్దది, ఇది చిన్నది. నెక్స్ట్ ఇక్కడ మునక్కాయ చెట్టు ఉంది ఒకటి, అది కందికాయ చెట్టు, అది ఇప్పుడు ఉంది కదా, అది కందికాయ చెట్టు. నెక్స్ట్ బయట అది గానుగ చెట్టు, అది కూడా బయటకు వెళ్ళి చూపిస్తుంది చూడండి. ఇంకొక చెట్టు ఇంకోటి చూపించాలి చూడండి మీకు. ఇది ఉంది కదా, ఏమంటుంది పైనాపిల్ చెట్టు, ఇది చిన్నది. తినేసి పైన కొమ్ము ఉంటుంది కదా, అది పెట్టాము, మొలిసింది బాగానే, చిన్నది. సో ఇది. నెక్స్ట్ ఇంకా వేస్టేజ్ అంతా ఈ 2 బకెట్లో ఉంటాయి, ఈ ట్రబ్లో ఉంటుంది వేస్టేజ్ అంతా. సో ఓవరాల్గా ఇది మా ఇల్లు. సో ఈ స్తంభం గుర్తుందా మీకు? రీసెంట్గానే దీని గురించి ఒక వీడియో అయితే చేశాను నేను. ఇది మొన్నే పాతింది. దీని సపోర్టింగ్ ఆ మునక్కాయ చెట్టు మొన్న వచ్చిన గాలికి ఇలా ఒరిగిపోయిందని దానికి సపోర్టింగ్ కట్టి దీనికి అయితే కట్టాము. నెక్స్ట్ ఇంకొక సపోర్టింగ్ వచ్చేసి అలా బట్టలు ఆరటానికి ఒక దండం కట్టాము ఇంటి దగ్గర నుంచి. ఇది ఇంకా ఫైనల్గా మా ఇల్లు మొత్తం చూపించాను అనుకుంటున్నా. మరి మా ఈ చిన్నిల్లు మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన అకౌంట్ ఇప్పుడే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.